ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, ఇందులో కూడా నిశ్చితార్థ పొంగరం లేదే. అమ్మా, ఈ నగ మనదే కదా? మన ఇంట్లో మిస్ అయిందని చెప్పి నగ ఇదా? ఇదే అన్నయ్య. ఒకవేళ నువ్వు సరిగ్గా చూడలేదేమోనమ్మా. అవునవును, చూసుండరు. ఆనంద గారు, మీరు నమ్ముండాలి మరి. ఎందుకు నమ్మాలి? ఇదేమన్నా చిన్న ముక్కు పుడక? కనపడలేదు అనడానికి ఇంత పెద్ద నెక్లెస్ కనబడకుండా ఎలా ఉంటుంది? లేదు లహరి, ఆ రోజు నగలు నేను కూడా క్లియర్ గా చూశాను. అయితే ఈ నగ ఇక్కడే ఉందని మీకు తెలుసన్నమాట, కానీ చెప్పలేదు. ఫోన్లో అబద్ధం చెప్పారు కదా? లేదమ్మా, మేం అబద్ధం ఎందుకు చెప్తాం? మేం చెప్పేది నిజం. నిజం ఆనంద గారు. దర్శన్, పద. అమ్మా ఆనంద. అత్తయ్య. ఆనంద గారు, ఆనందా, అప్పుడే వచ్చేసావేంటి? ఇవాళ ఒక్క పూటేనా నీ కోడల దగ్గర గడిపొస్తావేమో అనుకున్నాను. ఏమైంది ఆనందా? అదేంటి, శరణ్యకివ్వాలనుకున్న శారీ కదా అది? అవును. అది తీసుకునే అర్హత శరణ్యకు లేదు, అందుకే వచ్చేసాం. ఏమైంది ఆనందా? శరణ్యమన్నా తప్పు చేసిందా? తప్పు ఎవరి వల్ల జరిగిందో ఎవరు చేశారో తెలీదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం మనం అనుకున్నంత మంచి వాళ్ళు కాదు పెద్దమ్మా. నిశ్చితార్థం జరిగిన రోజు మనం శరణ్య మెడల్లో నగలు వేశాం కదా, అందులో ఒక నగ మిస్ అయిపోయింది కదా. వాళ్ళ నగలతో పాటు పొరపాటున వచ్చేసిందేమో అని నువ్వు ఫోన్ చేసి అడిగితే వాళ్ళేం చెప్పారు? వాళ్ళ ఇంట్లో లేదని చెప్పారు కదా. ఆ నగ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంది, మా కళ్ళ ముందే కనపడింది. నేను వాళ్ళని అడిగినా లేదని అబద్ధం ఎందుకు చెప్పారు? అదే అర్థం కావట్లేదక్కా. ఎవరిని నమ్మాలో ఎవరిని తప్పు పట్టాలో కూడా తెలియడం లేదు.
నా ఇంటికి కాబోయే కోడలి విషయంలో నా డెసిషన్ కరెక్టా కాదా అని నిర్ణయించుకోలేకపోతున్నాను. అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకానందా. నిజంగా కావాలని ఈ పని చేసుంటారంటావా? కావాలని చేయకపోతే ఈ నగ వాళ్ళ దగ్గరే పెట్టుకొని లేదు అని ఎందుకు అబద్ధం చెప్తారు? అంత పెద్ద నగ వాళ్ళ లైఫ్ లో వాళ్ళెప్పుడు చూసుండరు కాబట్టి నొక్కేద్దామని అనుకునుంటారు. లహరి, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేస్తుంది? పోయి పోయి ఒక దొంగను తన ఇంటి కోడల్ని చేసుకోలేదు కదా. ఈ పెళ్లి టాపిక్ క్లోజ్. అల్లుడు, అమ్మా, నాన్న, అమ్మనెందుకు కొడుతున్నారు? నాన్న ఎందుకు అమ్మనలా కొట్టారు? ఇంకెవరిని దండించాలమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ వస్తువులున్నాయి, ఏవి లేవు, ఏవి మనవి ఏవి మనవి కావు అని చూసుకోవాల్సింది తనే కదా. వాళ్ళక్కడికి ఫోన్ చేసి చెప్పారు, మా నగేదైనా మీ నగల్లో కలిసిపోయిందేమో చూడమని. అంతా వెతికింది కదా. నేనంతా వెతికానండి. కళ్ళు నెత్తిన పెట్టుకుని వెతికావా? నాన్న, అమ్మ ఒక్కతే కాదు, నేను నగల్ని చెక్ చేశాను. అప్పుడు ఆ నగ లేదు. మరి ఇప్పుడిలా వచ్చిందే? నాకు తెలిసి అది ముందు నుంచే ఉండుంటుంది. అది గీత సరిగ్గా చూసుండదు. లేదు కాంచనా. నోర్మోయ్! లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? నగలు చెక్ చేసినప్పుడు లేదు, కానీ ఆ నగల్ని మెరుగు పెట్టించడానికి సేట్కి ఇచ్చినప్పుడు మాత్రం ఏ అదృష్ట శక్తో వచ్చి అందులో నగలు పెట్టిందంటావా? ఎప్పుడో చిన్ననాటి పరిచయం గుర్తుపెట్టుకుని నాకు నా కుటుంబానికి ఎంత విలువిచ్చింది ఆనంద. ఆనంద తన కొడుక్కి పెళ్లి చేయాలి అనుకుంటుందని తెలిస్తే కోటీశ్వర్లు వాళ్ళ కూతుర్ని పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు క్యూ కట్టేవాళ్లు. కాని అవన్నీ పక్కన పెట్టేసి మన ఇంటి పిల్లని తన ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంది. కేవలం నీ అజాగ్రత్త వల్లే మనం అందరం ఇప్పుడు తన దృష్టిలో దొంగలం అయిపోయాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.